శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. సమస్త సన్మంగళాని భవంతు. భక్త మహాశైలందరికీ తెలియజేయమనగా ఈ రోజున మనం కొవ్వూరులో, ఆంధ్రప్రదేశ్లో కొవ్వూరులో సంస్కృత పాఠశాల శివాలయంలో వేయించేసి ఉన్న శ్రీ లలితా పార్వతీ సమేత బాష్పదేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం. ఈ రోజున మాసానాం మార్గశీర్షోహం అనేటువంటి నానుడి సంబంధించి ఈ రోజున మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల దాకా భక్తులందరి చేత పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది. అలాగే ఈ రోజున ఈ యొక్క అభిషేకం చేసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పెద్దలు నిర్ణయించారు. అందువలన మనం సంస్కృత పాఠశాల శివాలయంలో వేయించేసి ఉన్న లలితా పార్వతీ సమేత బాష్పదేశ్వర స్వామి వారికి చాగంటి కోటేశ్వరరావు చెప్పిన విధంగా 3 గంటల నుంచి 4 గంటల లోపల అభిషేకం అవ్వాలి అన్నారు. అలాగే చేసుకున్నాం. ఆ తదుపరి మన గోదావరి తీరంలో వేయించేసి ఉన్న శ్రీ పాలాత్రి సుందరేశ్వర స్వామి వారికి అన్నాభిషేకం కూడా నిర్వహిస్తున్నారు. ఆ అన్నాభిషేకం నిర్వహించడం వలన ఈ మార్గశీర్ష మాసంలో చేసుకున్నటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున అన్నాభిషేకం నిర్వహించుకోవడం వల్ల సకల దోషాలు పోతాయి. అలాగే అన్నపానాదాలకు లోటు ఉండదని శాస్త్రవచనం. అందువలన మార్గశీర్ష మాసంలో ఆరుద్ర నక్షత్రం అలాగే ధనుర్మాసం కలిసి వస్తే ఇంకా విశేషం. అప్పుడు మన స్వామివారికి అన్నాభిషేకం చేసుకుంటే మంచిది. ఈ రోజు మన పెద్ద శివాలయంలో జరుగుతోంది. అందరూ వెళ్ళి వీక్షించండి. ఇక్కడ 3 to 4 అయిపోయిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి మహాలింగార్చన అంటే పుట్టమన్నుతో 1000 లింగాలు చేసి దానికి అర్చన జరుగుతుంది. తర్వాత అలాగే మనం ప్రతి నెల చేసుకునే లక్షపల్లి వార్షిక 2 ఈ రోజు కార్యక్రమాలు 6 గంటల నుంచి 1 గంట దాకా జరుగుతాయి. 1 గంటకు అందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా ప్రార్థన. వాసుదేవ. మనకి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం శివుడికి ఎక్కువగా కార్తీక మాసం, మాఘమాసం చేసుకుంటూ ఉంటాం. కానీ మార్గశీర్ష మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున చేసుకున్న వల్ల చాలా సకల శుభాలు జరుగుతాయని శాస్త్రవచనం. అలాగే మరి తెల్లవారుజామున చేసుకుంటే ఆర్ద్ర అంటే తడి అని అర్థం. మనం చాలా చలిగా ఉంది. ఆ చలికాలంలో అభిషేకం చేసుకుని మనం స్నానం చేసి అభిషేకం చేసిన వల్ల ఈ కాలం మారి ఋతువులు మారడంలో మన యొక్క శరీరం కూడా దానికి ఇమిడి దాని యొక్క అనుగుణంగా మనం మారుతాం. అందువలన మనం ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క విశేషాన్ని తెలుసుకుని ఆచరించడం వల్ల చాలా శుభాలు కలుగుతాయని శాస్త్రం. ओम नमः शिवाय 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 अनाथ स्वागतने पडाली మన కాటే పడకూడదు జాగ్రత్త చేయండి అదసరికి ప్రసాదమే అవ్వాలి ఓం నమః आप अकेले बोल में जाएंगे
वदन्ति